విజయవాడ, గుంటూరుని తీసుకెళ్ళి అమరావతిలో కలిపేస్తే అతిపెద్ద నగరం అవుతుంది. అదొదిలేసి రోజుకి కొన్ని కొన్ని గ్రామాల్లో కలుపుకెళ్తే అక్కడ గొడవలు నడుస్తున్నాయి. ఇంకోటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి భూములు లాక్కోవడాన్ని ప్రజలు హర్షించలేకపోతున్నారు. మొదట్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు సాక్షి రాయడం అయితే రాజధాని అమరావతిని ఇంకో 50 గ్రామాలకు విస్తరించాలని చంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో 1,75,347 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించబోతోంది. తొలుత రాజధాని నిర్మాణం కోసం 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో 53,748 ఎకరాలు 217 చదరపు కిలోమీటర్లను సిఆర్డీఏ సమీకరించింది. ఇందులో ప్రభుత్వ అట భూమి పవను 29,799 మంది రైతుల నుంచి 35,190 ఎకరాల ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకుంది. అయితే రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో పల్నాడు జిల్లా అమరావతి మండలంలో 4 గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో 3 గ్రామాలు వెరసి 7 గ్రామాల 20,494 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు అవసరాల కోసం గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, ఎడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853 ఎకరాలకు రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 1,75,347 ఎకరాలు అంటే 709.6 చదరపు కిలోమీటర్ల ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించబోతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు.